చెక్క గారెల కోసం అయితే అండి రేషన్ బియ్యం పట్టించాను. 1.5 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇందులోకి నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూడండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం అండి, పచ్చిమిర్చి కొన్నే వేసాను కారం వేద్దామనేసి. కొంచెం కారము, 1 టీ స్పూన్ జీలకర్ర, వాము, 1 టేబుల్ స్పూన్ వరకేమో నువ్వులండి. నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ అండి, గుప్పెడు కరివేపాకు, మీడియం సైజు కట్ట కొత్తిమీర అండి, కొంచెం మరిగించి పెట్టుకున్న నెయ్యి. కొంచెం మంచిగా ఇది బాగా హీట్ అవ్వాలండి. ఈ నెయ్యిని ఇందులో వేసేయాలి. నెయ్యి కంటే డాల్డా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎవరం డాల్డా వాడట్లేం కాబట్టి నెయ్యిని వేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి అన్నీ కలిసిలా కలుపుకొని ఈలోపు వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. గోరువెచ్చ కన్నా కూడా కొంచెం ఎక్కువగా హీట్ అవ్వాలండి వాటరు. ఆ వాటర్తో మనం పిండి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇవన్నీ కలిసేలాగా ఈ పిండిని కలుపుదాము. చూడండి, ఇలా అన్నీ కలిసేలాగా ఈ మిశ్రమాన్ని నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హీట్ అయిన వాటర్ని వేసేసి పిండి ముద్దని కలిపేద్దామండి. ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి, లేకుంటే పిండి పల్చగా అయిపోతుంది. పిండిని మాత్రం గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి, అస్సలు పల్చగా చేసుకోవద్దు. గట్టిగా ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలి. అప్పుడే మన చెక్కలు టేస్ట్గా ఉంటాయి. సారీ అండి, అస్సలు వేయవలసింది ఇందులో మర్చిపోయాను. శనగపప్పు, పెసరపప్పు ఒక 3 అవర్స్ ముందు నానబెట్టాను. ఇంకా పిండి మొత్తం కలపలేదు. అలా కలపడం స్టార్ట్ చేశాను, గుర్తొచ్చింది పప్పులు వేయలేదు అనేసి. ఒక 3 అవర్స్ శనగపప్పు, పెసరపప్పు 2 కలిపి నానేసుకోవాలండి. ఈ పప్పులు ఎన్ని ఎక్కువగా ఉంటే చెక్కలు అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం పిండిని కలిపేసుకుందాం. చూడండి, పిండిని ఇలా గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చెక్కల ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఇలా చిన్న సైజులో బాల్స్ చేసుకోవాలండి. పిండిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని బాల్స్ చేసుకోవాలి. మీడియం సైజులో చేసుకుంటే బాల్స్ బాగుంటాయండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా ఈ సైజులో బాల్స్ చేసుకోవాలండి. చేసుకొని ప్రెస్ చేసుకోవడమే. ఇలా కవర్కి ఆయిల్ పెట్టేసి ఈ చిన్న బాల్స్ మీద పెట్టేసి పూరి ప్రెషర్తో ప్రెస్ చేసుకుంటే మంచిగా వస్తాయండి. పలుచగాను మంచి షేప్ వస్తుంది. చూడండి, ఇలా అన్నీ ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవడమే. చూడండి, నేనైతే మొత్తం ఇలా సెట్ చేసేసుకున్నానండి. కాల్చి ఇందులో వేయడం కోసం జల్లి గిన్నె, ప్రెస్ చేయడం కోసం పూరి ప్రెషరు, కొన్ని బాల్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు కాల్చడం స్టార్ట్ చేసేస్తానండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రెస్ చేసి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒక్కటిగా అన్నీ మెల్లగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ లాగా వచ్చేయాలి, అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన చెక్క గారెలు రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.